ఈ సినిమా చాలా బాగుంది అందరూ అంటున్నారు. కానీ నేను సినిమాలో పనిచేశాను. అయితే నాకు ఒకటి టెన్షన్ ఉంది. ఈ సినిమా బయటపడితే ఎందుకంటే నాకు రేపు పొద్దున వేరే సినిమాలు ఉంటాయి, ఫ్యూచర్ ఉంటుంది. అందుకే కొంచెం టెన్షన్ ఉంది, నర్వస్నెస్ ఉంది, కానీ హ్యాపీనెస్ ఉంది. అది హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుందంటే నేను ఎప్పుడైనా నా ట్రైలర్ చూస్తే నాకు ఎలా అనిపిస్తుందంటే అయిపోయింది, రేపు పొద్దున పెద్ద లెవెల్లో ఉంటా నేను. దేవుడు దయవల్ల మా ప్రొడ్యూసర్స్ మా శ్రీకర బాబు సార్ నాకు అవకాశం ఇచ్చారు. ఇంకా నా అందరి టీంకి చాలా వెరీ ఫుల్ థ్యాంక్స్. ఇంకా ఈ సినిమా గురించి కొన్ని విషయం ఉన్నాయి. ఇలాంటి సినిమా ఈ సంవత్సరాల్లో నేను చూడలేదు, లాస్ట్ ఇయర్లో కూడా నేను చూడలేదు. ఎందుకంటే అందరూ అనుకుంటారు ఈ సినిమాలో ఏముంది, ఎందుకంటే మా టైటిలే చాలా హైలైట్ ఉంది, ఇంకా ఏమీ అనుకోలేదు, అనుకోకుండా ఎలా సినిమా తీసేశారు అని అడుగుతున్నారు. కానీ మా సార్ చాలా ప్లానింగ్గా ప్రతి పాయింట్కి చూసుకుంటూ చాలా బాగా చేశారు. 2 months బ్యాక్ ఈ సినిమా స్టార్ట్ అయింది 27కి. మేము అనుకున్న మినిమం 3 months 4 months పడుతుంది ఈ సినిమా రిలీజ్ అవడానికి. కానీ ఈ టీం ఫస్ట్ టైం ఇలాంటి టీం చూసాను నేను. ఇంకా చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై టీమ్. ఎందుకంటే ఎంత ఫాస్ట్ చేశారు అందరూ. రాత్రి నిద్ర లేకుండా అన్నం లేకుండా పనిచేశారు, కానీ ఏమీ అనలేదు. ఎందుకంటే ఇంకా ఏమీ అనలేదు, ఇంకా ఏమీ అనుకోలేదు అని అన్నాడు అందరూ. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. ఇంకా అందరూ రావాలి. ఇంకా ఇది సినిమాలో ఒకటి పాట ఉంది, ఓ ప్రియా ఓ ప్రియా అని. అది పాట మా కరుణ్య గారు, ఇంటర్నేషనల్ సింగర్ హూ వాజ్ ఏ ఇండియన్ ఐడల్, he sang this song.